ప్రేమ పేరుతో విశాఖలో లా విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ హెల్పర్లు జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద గురువారం నిరసన చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం శ్రామిక మహిళా సంఘాలు జిల్లా కన్వీనర్ వాకాడ ఇందిర, ఐద్వా నాయకురాలు భారతి వరలక్ష్మి మరియు సిఐటియు జిల్లా కమిటీకి సభ్యులు కొల్లి సామమూర్తి, కొమరాడ అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి అనురాధ, సెక్టార్ లీడర్ పుష్పలలితులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ప్రతిరోజు మహిళలపైన దాడులు జరిగిన పరిస్థితి ఉందని, మొన్న ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం జరిగిన నేపథ్యం, అది మరొక ముందే 2 రోజుల క్రితం విశాఖ నగరంలో న్యాయ విద్యార్థిని ప్రేమ పేరుతో నయవంచన చేసి దారుణంగా అత్యాచారం చేయడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్లు మరియు టీచర్లు మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. మేము మహిళా సంఘాలుగా సిఐటిగా శ్రామిక మహిళా సంఘంగా అదే కోరుకుంటున్నాం. మహిళలపై దాడులు పాల్పడుతున్నటువంటి వీరిని కఠినంగా శిక్షించాలి. జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుని అమలు చేయాలి. నెల రోజుల్లో ఈ కేసుని ఛేదించి వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకటి, అశ్లీల చిత్రాలు, ఫోనుల్లో వస్తున్నటువంటి బూత్ సంస్కృతిని ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం కానీ నివారించకపోతే ఇట్లాంటి దాడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ నేరాలకి పెరుగుతున్నటువంటి కారణం మద్యం మత్తులో ఎవడేం చేస్తున్నాడో తెలియట్లేదు. మొన్న సత్యసాయి జిల్లాలో అత్తాకోడలు ఇంట్లో ఉంటే ఆవిడపై లైంగిక దాడి చేశారు. అలాగే తెనాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థిని ప్రేమించలేదని ఆవిడ మెదడు చిత్తగొట్టినటువంటి ఉన్మాదులు ఉన్నారు. ఇట్లాంటి భారతదేశంలో మహిళలకు రక్షణ కరువు అవుతుంది. కాబట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక దాడులు జరపడం అనేది సరైనది కాదు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.